जय वासवी माता जय जय वासवी माता श्री राजराजेश्वर क्षेत्र आर्य वैश्य वासवी अन्नपूर्ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా కాశీ తర్వాత కాశీ అంత పుణ్యక్షేత్రమైనటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహలు వెలిసినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు భీమేశ్వరాలయం ముందు పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా మన సత్రం ఆధ్వర్యంలో కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి పేదవారికి అయితేనేమి యాచకులకు అయితేనేమి ఇచ్చేసే భక్తులకు అయితేనేమి ప్రతినిత్యం కూడా మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుతో 1556 రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం కోవిడ్ సమయంలో అక్కడ ఉన్నటువంటి నిరాశ్రయాలందరికీ కూడా మన సత్రం ఆధ్వర్యంలో అక్కడ అన్నదానం జరిపించడం, తదనంతరం కోవిడ్ ఎత్తివేసిన తర్వాత కూడా దాతలు వారి పెళ్లి రోజు, వారి పుట్టినరోజు, వారి వివిధ సందర్భాలుగా మనకు ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తున్నారు. ఈరోజు కూడా మన అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు వేములవాడ డివైన్ క్లబ్ అధ్యక్షులు హనుమాన్ మంటపాన్మాన్ వాడకట్టు సంఘం అధ్యక్షులు ఆవోప కోశాధికారి మా వేములవాడ వాస్తవ్యులు డాక్టర్ మద్ది సత్యనారాయణ అనురాధ దంపతుల కుమారుడు కోడలు మద్ది రాజ్ కుమార్ మేఘన దంపతుల పెళ్లి రోజు ఈరోజు వారి కుమారుడు కోడలు పెళ్లి రోజు సందర్భంగా మనకు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. అలాగే తాటి అమర్ గారి ధర్మపత్ని శ్రీమతి తాటి అన్నపూర్ణ గారి పుట్టినరోజు సిద్దిపేట్, కాశెట్టి సూర్యనారాయణ పద్మావతి దంపతుల కుమారుడు ప్రణయ్ కుమార్ గారి పుట్టినరోజు హైదరాబాద్, చింతా యాదగిరి గారి పుట్టినరోజు వరంగల్, జొన్నల శ్రీకాంత్ రమాదేవి దంపతుల కూతురు సాన్వి పుట్టినరోజు ఖమ్మం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యాకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు మరియు వారి బంధుమిత్రులందరికీ కూడా ఎలవేళలా ఉండాలని, వారికి స్వామివారి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని, వారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి జీవించాలని, తులతూగాలని ఆ రాయరేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వేడుకుంటూ, అలాగే ఈనాటి అన్నదాన కార్యక్రమానికి కూడా మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసారు మన డాక్టర్ మద్ది సత్యనారాయణ గారు. వారి కుమారుని పెళ్లి రోజు సందర్భంగా వారు మనకు అన్నదానం సహకరించి మరియు మన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. అలాగే వాసవి క్లబ్ 103A గవర్నర్ మా మిత్రుడు నరాల శ్రీనివాస్ గారు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అతిథిగా విచ్చేసారు. అలాగే మన సత్రం గౌరవ అధ్యక్షులు వంగేటి అశోక్ కుమార్ గారి కుమారుడు వంగేటి నిఖిల్ కుమార్ వారు కూడా ఈరోజు మన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భం మా స్టాఫ్ కొత్త హనుమానులు కూడా వారు ప్రతినిత్యం కూడా తూచా తప్పకుండా అన్నదాన కార్యక్రమం వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమంలో వారు కూడా పాల్గొన్నారు. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథులందరూ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాయరేశ్వర స్వామి, కన్యాకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనం వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు, స్వామివారిని దర్శించుకుంటారు. అందులో మన ఆర్యవైశ్యులు కూడా అనేక మంది భక్తులు కూడా రాజన్న దర్శనం కొరకు, రాజన్నకు మొక్కులు చెల్లించడానికి అభిషేకాలు అయితేనేమి, అన్నపూజలు అయితేనేమి, కోడెమొక్కులు అయితేనేమి, కళ్యాణాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మన ఆర్యవైశ్య భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకున్న సందర్భంగా వాళ్ళు మొక్కులు చెల్లించుకునే సందర్భం వారికి ఇక్కడ వారు బస చేయడానికి వసతి గదులు అయితేనేమి, వారికి మధ్యాహ్నం భోజనం అయితేనేమి, అల్పారం అయితేనేమి, వారికి టెంపుల్కి సంబంధించిన సమాచారం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం వారికి సమకూర్చే విధంగా మనం ఒక 26 రూములతోటి రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని మన ఆర్యవైశ్య సత్రాన్ని ప్రతినిత్యం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా ధన వస్తు రూపేణ మన ఆర్యవైశ్యులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అన్నదాతలుగా, నిత్యాన్నదాతలుగా, ఒకరోజు అన్నదాతలుగా, స్వీట్ దాతలుగా మనం నిర్వహించే సత్రానికి వారు ధన వస్తు రూపేణ సహకరిస్తారు. మనం రెంటెడ్ బిల్డింగ్లో సత్రాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మనకు ఒక నెలకు 1 లక్ష రూపాయల భారం పడుతుంది. కాబట్టి ఈ భారాన్ని తగ్గించే విధంగా
మనకు ఒక 840 గజాల స్థలం ఉంది. అందులో నూతన భవన నిర్మాణాన్ని స్టార్ట్ చేసుకొని 2 స్లాబ్లు వేసుకొని 3వ స్లాబ్ కూడా వెళ్తున్న తరుణంలో దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తూ స్థలదాతలుగా, భవన నిర్మాణ దాతలుగా, హాఫ్ రూమ్ డోనర్గా, రూమ్ డోనర్గా అనేక రకాలుగా మనకు సహకరిస్తున్నారు. ఈ సందర్భం వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేసుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ ఇటు భవన నిర్మాణానికి ఎట్ ది సేమ్ టైం ఇటు సత్రాన్ని రన్ చేస్తున్నాం, అటు భవన నిర్మాణాన్ని నడుపుతున్నాం. ఎట్ ఏ టైం రెండు కూడా నిర్వహించడం అతి కష్టతరమైనటువంటి విషయం. దీన్ని మనం దాతల సహకారంతో నడిపించుకుంటూ ముందుకెళ్తున్నాం. కొందరు దాతలు కూడా మనకు కన్స్ట్రక్షన్కి ఏదైనా అవసరం ఉన్న హ్యాండ్ లోన్గా చేయబదులుగా వారు మనకు సర్దుకుంటూ తర్వాత మనకు డొనేషన్లు వస్తే వారికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కొందరు గుప్త దాతలు కూడా ఉన్నారు, వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. మమ్మల్ని మనోధైర్యం పెంచుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ మీరు విరాళాలు ప్రకటించుకుంటూ ఇస్తున్న సందర్భం మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసి ఆర్యవైశ్య భక్తులకు మా విజ్ఞప్తి, మా ఆహ్వానం, మీకు ఏ అవసరం ఉన్నా రాజన్న దర్శనం కానీ కోవిడ్ టికెట్లు కానీ ఏది ఉన్నా సమాచారం, టెంపుల్కి సంబంధించిన సమాచారం మీకు అంతా కూడా మా దగ్గర అప్డేట్ ఉంటుంది. ఈరోజు కూడా లక్షలాది మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. ఈరోజు బద్దిపోచమ్మ దగ్గర కూడా అధిక సంఖ్యలో భక్తులు బద్దిపోచమ్మ బోనాలు కానీ బద్దిపోచమ్మ దర్శించుకోవడం జరుగుతుంది. వేములవాడ భీమేశ్వర ఆలయంలో కూడా ప్రతినిత్యం కోడెమొక్కులు, అభిషేకాలు, అన్న పూజలు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా దేవస్థానం వారు అక్కడ అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మనం టెంపుల్ డెవలప్మెంట్ వేములవాడ రాయరేశ్వర స్వామి దేవాలయాన్ని టెంపుల్ సిటీగా, వెన్నెలవాడగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని 800 కోట్ల రూపాయలు గౌరవనీయ సీఎం రేవంత్ రెడ్డి గారు వారు అంచనాలకు శాంక్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. 250 కోట్లు ఇప్పటి వరకు కూడా ఫండ్ రిలీజ్ చేసిరు. మన గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారి చొరవ, వారి కృషితోటి రోడ్ వైండింగ్ ఉన్న కార్యక్రమాలు కూడా చురుకుగా కొనసాగుతున్నాయి. టెంపుల్ కూడా అతి శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా రాజన్న దర్శనం నిలిపేసి బాలాలయాన్ని ఏర్పాటు చేసుకొని రాజన్న దర్శనాన్ని కల్పిస్తున్నారు. మిగతా మొక్కులని కూడా భీమేశ్వర ఆలయంలో జరుపుతున్నాయి. భీమేశ్వర ఆలయం కూడా కొనసాగుతున్న ఈ సందర్భం అందరికీ తెలియజేసుకుంటూ వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే ఆర్యవైశ్య భక్తులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించండి, మా సత్రానికి రండి, ఆతిథ్యం స్వీకరించండి. మా వంతు పూర్తి సహాయ సహకారాలు మీకు అందజేస్తాం. మీ బంధుమిత్రులకు కూడా తెలియండి. మన టెంపుల్కు అతి దగ్గరలో ఉంటుంది మన సత్రం బైపాస్ రోడ్డు, ఫస్ట్ బైపాస్ రోడ్, టెంపుల్ పార్కింగ్ పక్కగా కొండగట్టుకు వెళ్ళే బస్సులు ఆగే బస్టాండ్కు దగ్గర ఉంటుంది. బైపాస్ రోడ్కు ఎవరు బస్సులో వచ్చినా, కార్లో వచ్చినా అని బస్సులో వచ్చిన వారికి ఆటోతో చెప్పినా అని మన సత్రంకు తీసుకొస్తారు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మేము మీకు ఇస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వేములవాడకు రావాలని మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ ఇప్పుడు సమ్మక్క సారక్క సీజన్ మన 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ముందుగా రాజన్న దర్శనానికి వరంగల్ జిల్లా వాస్తవ్యులు అందరూ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మిగతా ఉత్తర తెలంగాణ నుంచి అందరూ కూడా వేములవాడ రాయన్ని దర్శించుకున్న అనంతరం సమ్మక్కకు వెళ్తుంటారు. సమ్మక్కకు వెళ్ళే తను అందరూ కూడా లక్షలాది మంది భక్తులు రాజన్న దర్శనం చేసుకుంటారు. మీకు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించాలని సందర్భం ఆహ్వానం. మీ అందరూ కూడా మీకు తోచిన ఇస్తుర్రు, ఇంకా ఇవ్వాలని మనం 8 కోట్ల రూపాయల అంచనాలతోటి మనం భవన నిర్మాణాన్ని శంకుస్థాపన నిర్వహించుకొని 1 కోటి రూపాయల వరకు వర్క్ కంప్లీట్ చేసుకున్న తరుణంలో అందరూ కూడా విరాళాలు ఇస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న తరాలకు కూడా ఒక భవనాన్ని మనం ఇచ్చిన విధంగా ఒక సుందరీకరణ, ఒక అధునాతనమైన భవనాన్ని నిర్మించి ముందు తరాలకు ఉపయోగపడే విధంగా మనం భవనాన్ని నిర్మిస్తున్నాం. మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందజేయాలని మీ బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ, మన ఆర్యవైశ్య సోదర సమాజం ఈ విషయాన్ని మీరు తెలియజేయండి. మీరు సాయం చేసిరు, మీ తరఫున కూడా సాయం అందే విధంగా మమ్మల్ని ప్రోత్సహించిన మీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందేయాలని సందర్భం తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రతిరోజు కూడా మనం నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా వీడియోల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా జనానికి, యూట్యూబ్ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. వారు రాకున్నా, వారు వేములవాడకు రాకున్నా అనేక మంది కూడా ఆన్లైన్ ద్వారా మనం సహాయ సహకారాలు అందజేస్తున్నారు, విరాళాలు పంపిస్తున్నారు. అలాగే అందులో భాగంగా మన భవన నిర్మాణానికి ఒక దాత ఈరోజు మన యొక్క కార్యక్రమాలు వీక్షించి మన సేవలను మెచ్చి ఎలుకుర్తి నరేష్ పావని దంపతులు హైదరాబాద్ వాస్తవులు వీరు ఒక 25,550 రూపాయలు మన భవన నిర్మాణానికి
ఇప్పుడు విరాళం ప్రకటించి వారు ఒక 5,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా పంపారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాయరేశ్వర స్వామి ఆశీస్సులు, వేములవాడ భీమన్న ఆశీస్సులు, కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు, రాజన్న ఆశీస్సులు కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎలవేళలా ఉండాలని మమ్మల్ని నమ్మి మాకు అప్పయ్యని బాధ్యతను అతి త్వరగా కంప్లీట్ చేసుకుంటామని ఈ సందర్భం అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానంల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అక్కడ ఉన్నటువంటి పేదవారందరూ కూడా మనం పెట్టేటువంటి అన్నదానాన్ని స్వీకరించి మనల్ని దీవిస్తున్నారు. వాళ్ళ దీవెనలందరికీ అందరికీ కూడా మన దాతలందరికీ కూడా ఎలవేళలు ఉంటాయని కోరుకుంటూ, అలాగే ఈనాటి అన్నదాన కార్యక్రమం సహకరించిన దాతలకు, సత్రంలో పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దాతలకు, అలాగే ముఖ్య అతిథులు విచ్చేసిన వారందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి. బోలో భీమేశ్వర భగవాన్ की जय, రాజన్న స్వామి की जय. జై వాసవి మాత, జై జై వాసవి మాత. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరులు వెలిసినటువంటి రాయరేశ్వర స్వామి దేవాలయం ముందు, పార్కింగ్ స్థలంలో భీమేశ్వరాలయం ముందు కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రాలు అయితేనేమి, భక్తులు అయితేనేమి, ఇక్కడ పేదవారు అయితేనేమి, వారందరికీ కూడా మధ్యాహ్నం మన సత్రం ఆధ్వర్యంలో మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుతో 1556వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా మంటప హనుమాన్ వాడకట్టు సంఘం అధ్యక్షులు, ఆవపా కోశాధికారి, వాసవి డివైన్ క్లబ్ అధ్యక్షులు మా మద్ది సత్తన్న గారు, డాక్టర్ మద్ది సత్తన్న అనురాధ దంపతుల గారి కుమారుడు, కోడలు మద్ది రాజ్ కుమార్, మేఘనా దంపతుల పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు వారు మన అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా వారికి సత్రం పక్షాన చిరు సత్కారం చేసుకుంటూ, అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మా అతిథులుగా, ముఖ్య అతిథులుగా మా మిత్రుడు వాసవి డివైన్ క్లబ్ 103A గవర్నర్ నరాల శ్రీనివాస్ గారు కూడా ఈరోజు మన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి సందర్భంగా వారికి సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతినిత్యం కూడా మనం నిర్వహించేటువంటి యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతలు వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తారు. సందర్భంగా వారందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ, మనం నిర్వహించే కార్యక్రమాలన్నింటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మన నరాల సినిమా కూడా వారి అకేషన్స్ ఏది ఉన్నా కానీ అన్నదానానికి సహకరిస్తాడు. మా మధ్య సత్తాన చాలామంది కూడా ప్రతిరోజు కూడా మనం నిర్వహించే కార్యక్రమాలన్నింటి కూడా ధనవస్తు రూపేణ సహకరిస్తారు. ఈ సందర్భంగా మన అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా డాక్టర్ మద్ది సత్తన్న గారికి సత్రం పక్షాన్ని ఇచ్చిన సత్కారం నిర్వహించుకుంటూ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ. సందర్భంగా మన అన్నదానం గురించి మా గవర్నర్ మన నరాల సినిమా గారి మాటల్లో వినాలి. అలా చెప్పండి అన్న. మనం జై వాసవి మాత, జై జై వాసవి మాత. నిత్యము ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమము మా తాటికొండ పౌరంద గారు, శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గారు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్గా ఈ రోజుకి 1556వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఇందుగ్రామంగా అన్నగారు అన్నదానం చేసినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు ఈరోజు పెళ్ళి జరుపుకుంటున్న మా మిత్రుడు డాక్టర్ మధు సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు ఒక వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. మరియు ఇలాగే నిత్యము అన్నదానం చేసుకుంటూ మా ఫోన్ల రికార్డు సృష్టించాలని, భక్తులకు, నిరాశ్రయులకు, పేదవారికి అన్నదాన కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలని చెప్పి నేను నా పక్షాన కోరుకుంటూ, మరియు మా వాసవి పక్షాన కూడా ఈరోజు పెళ్లి జరుపుకున్న దంపతులకు శుభాకాంక్షలు. ఇంకో ముఖ్య అతిథి మన సత్రం గౌరవాధ్యక్షులు వంగేటి అశోకన్న గారి కుమారుడు వంగేటి నిఖిల్ కుమార్ గారు కూడా వీరి పెళ్లి రోజు మొన్న ఆదివారం రోజు జరిగింది. పెళ్లి రోజు సందర్భంగా వేలాడకు వచ్చి
అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా మన అన్నదాన కార్యక్రమం చేసిన నిఖిల్ గారికి, మా హనుమన్ల బాబు గారికి, ప్రతినిత్యం కూడా మా బాబు అన్నదానం టైంకి వచ్చి అన్నదానం నిర్వహించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటాడు హనుమన్ల బాబు. మన అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానంలో కంటే కూడా అన్నదానం చాలా గొప్ప. ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరూ కూడా మన అన్నదానాన్ని స్వీకరించి వారి దీవెనలు కూడా మనందరికీ తెలియజేస్తారు. వారందరి దీవెనలు కూడా మీ కుటుంబాలందరికీ కూడా ఎల్లవేళలా ఉంటాయని, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని, మీ కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని ఆ పరమేశ్వరుని, కన్యకా పరమేశ్వరుని వేడుకుంటూ ప్రార్థిస్తూ మరోసారి అన్నదాత అన్నదాత అమ్మలశెట్టి మన సత్తానికి ఇస్తే వారు అందరికి ఇస్తారు. చిన్న అన్నదాత అన్నారా ఇల్లేగా తిన్నాకంటారా అనూరి అన్నదాత అన్నదాత అన్నదాత. ఎట్లా మనం ఎంత గట్టిగా అంటే అంత ఎక్కువ వాళ్ళకి పుణ్యం తగ్గుతుంది, మనకు అన్నం పెట్టిన వాళ్ళకి గట్ల. ఒకటి అది 3-4 ఫోటోలు మనం పెట్టుకున్నాం గ్రూప్లో, హౌస్ సైడ్ క్లబ్ గ్రూప్. ఫోటో తీసుకోరా, దానికి వెళ్ళారు రాని తీసుకోరా, ఇట్రా ఇట్రా ఫోటో తీయే రావు కరెక్ట్ రావు ఇట్రా పట్టుకో సత్తనం పట్టుకో. అన్నదాత అన్నదాత మనం అన్నదానంలో ఆల్గొని కాలేదు అడగకుండా రావయ్యా తీసుకో అన్న డ్రామా వాళ్ళు వస్తారు ఈమెకిచ్చి అక్కడ మంచి తత్వం